హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీనీట్ కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికి కూడా మన ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్. ఈ పర్టికులర్ వీడియోలో తెలంగాణలో ఫ్రీగా ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఉండవలసిన సేఫ్ స్కోర్ ఎంత అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పర్టికులర్ వీడియో ఎందుకోసం అంటే 2026 వాళ్ళు ఇంకొక స్పెషల్ బ్యాచ్ ఆల్రెడీ మీరు ఎగ్జామినేషన్ రాశారు, మీ మార్క్స్ చూసుకున్నారు. సో మీ మార్క్స్ చూసుకున్నప్పుడు మే 3rd రోజు రాసిన ఎగ్జామినేషన్లో మీ మార్క్స్ చూసుకున్నప్పుడు అయ్యో నాకు కొన్ని మార్కులు వస్తే నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చినేమో అనుకున్న వాళ్ళు మీరు ఉన్నారు. దాని నుంచి మీరు లెసన్ నేర్చుకొని ఇప్పుడు రీనీట్లో మీరు ఎంత సేఫ్ స్కోర్ తెచ్చుకోగలిగితే మీకు సీట్ రావచ్చు అనేది అన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రతి పేరెంట్ కానీ ప్రతి స్టూడెంట్ కానీ టాప్ మెడికల్ కాలేజ్ చదువుకోవాలని ఉంటుంది అండ్ ఫ్రీగా ఎంబీబీఎస్ చేయాలని ఉంటుంది. ఆ ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ మీకు రావాలంటే తెలంగాణలో మీకున్న పాసిబిలిటీస్ ఏంటి, ఎంత సేఫ్ స్కోర్ అనేది మీకు తెలిస్తే మీరు ఎగ్జామినేషన్లో దాన్ని టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత చదువుతారో అంతే విధంగా మీకు సీట్ రావాలంటే ఏమేమి ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి అనేది కూడా మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. యాజ్ ఏ పేరెంట్గా, యాజ్ ఏ స్టూడెంట్గా ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మిమ్మల్ని భయపెట్టాలి కాదు, రియాలిటీ ఏంటనేది చెప్పే ప్రయత్నం చేస్తా. వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి లేదా అర్థమవుతుంది. చాలా మందికి ఈ వీడియోస్ అనేవి రీచ్ అవుతూ ఉంటాయి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ అడగవచ్చు. లేదు సార్ మేము మీతో పర్సనల్గా మాట్లాడతాము, మెంటర్షిప్లో జాయిన్ అవుతామంటే మిమ్మల్ని పిన్ టు పిన్ మీకు బ్యాక్ బోన్ లాగా ఉండి మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత విజన్ అప్డేట్ తీసుకుంటుంది. 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేయాల్సింది ఏంటి, సేఫ్ స్కోర్. టీఎస్లో ఎంబీబీఎస్ రావాలంటే సేఫ్ స్కోర్ ఎంత? ఓకేనా? ఇది కదా మన పాయింట్. సేఫ్ స్కోర్ మనకు కావాలి. సేఫ్ స్కోర్ ఈజ్ నథింగ్ బట్ కట్ ఆఫ్. ఓకేనా? సేఫ్ స్కోర్ ఈజ్ నథింగ్ బట్ కట్ ఆఫ్. కాబట్టి మనకు ఫ్రీ సీట్ రావాలంటే ఉండవలసిన కట్ ఆఫ్ ఏంటి? కట్ ఆఫ్ ఎప్పుడైనా కూడా ఒక 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి, పేపర్ డిఫికల్టీ లెవెల్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ అవైలబుల్. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తుంది ఏదైతే ఉందో కట్ ఆఫ్, ఇది తెలంగాణలో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావడానికి, మేనేజ్మెంట్ కోటా కాదు. ఓకేనా? ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావడానికి. నెక్స్ట్ వచ్చేసరికి కాంపిటీషన్, అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనే దాన్ని బేస్ చేసుకొని. ఫస్ట్ ఒక పాయింట్ మీకు చెప్తాను. కాంపిటీషన్ అనేది రీనీట్ వల్ల ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకేనా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకు అని అంటే నాకు ఒక అవకాశం ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అనే క్యాండిడేట్ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అండ్ ఎవరైతే మే 3rd రోజున మంచి మార్కులు వచ్చిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు కొంత పర్సెంటేజ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. దానివల్ల ఆబ్వియస్గా కాంపిటీషన్ పెరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ పెరుగుతుంది, నాట్ ఓన్లీ తెలంగాణ. ఓకేనా? అండ్ నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ ఏంటి, పేపర్ డిఫికల్టీ లెవెల్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ డిఫికల్టీ లెవెల్. ఓకేనా? పేపర్ డిఫికల్టీ లెవెల్ అనేది అంతలా టఫ్ ఉండకపోవచ్చు. ఓకేనా? ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేయరు. ఓకేనా? ఇంత తక్కువ టైంలో స్టూడెంట్స్ మీద 2025 లాంటి టఫ్ పేపర్ని ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఓకేనా? ఏ పేపర్ డిజైనింగ్ అయినా కూడా గుర్తుపెట్టుకోండి, ఒక యావరేజ్ స్టూడెంట్ అటెంప్ట్ చేసే విధంగా ఉంటుంది, అంటే పాస్ మార్క్ను తెచ్చుకునే విధంగా ఉంటుంది. కానీ మనకు తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల మనం మార్క్స్ పోగొట్టుకుంటూ ఉంటాం. ఓకేనా? కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా స్టూడెంట్ చేసేటట్టు ఉంటుంది. కాబట్టి ఈ పేపర్ నేను చెప్తున్నాను మోడరేట్గానే ఉంటుంది పేపర్. ఓకేనా? ఈజీగా ఉండదు అండ్ టఫ్గా ఉండదు, లెంతీగా ఉండొచ్చు, మోడరేట్గా ఉంటుంది. కానీ ఏదైతే మనకు 15 మినిట్స్ అడిషనల్గా ఇచ్చారో ఈ 15 మినిట్స్ అడిషనల్గా టైం ఇవ్వడం వల్ల ఈ పేపర్ కాస్త ఈజీ అవుద్ది. ఓకేనా? ఈ పేపర్ కాస్త ఈజీ అవుద్ది. ఎందుకు ఈజీ అవుద్ది అనేది మనం కట్ ఆఫ్ చెప్పినప్పుడు చెప్తా. ఓకేనా? ఎందుకు ఈజీ అవుతుంది అనేది. ఓకే, పేపర్ కాస్త మోడరేట్గానే ఉంటుంది, కానీ ఆ 15 మినిట్స్ అడిషనల్ టైం ఇవ్వడం వల్ల అది ఈజీ అవుతుంది. ఆ ఈజీ అవుతుంది మనం కట్ ఆఫ్ అప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, పేపర్ మాత్రం ఈజీగానే వస్తుంది, లేదా మోడరేట్గా వస్తుంది, లెంతీగా రావచ్చు. ఆ 15 మినిట్స్ టైం అనేది అడిషనల్గా ఉంటుంది. అది మైండ్లో పెట్టుకోండి. నీకు ఒక్కడికే కాదు, ఇండియాలో రాస్తున్న 22 లక్షల మందికి 15 మినిట్స్ అడిషనల్గా ఉంటుంది. అంటే నువ్వు ఎంత కాంపిటీషన్లో ఉంటావు అనేది మనం డిస్కస్ చేద్దాం కట్ ఆఫ్లో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సీట్స్. తెలంగాణలో చాలా కాలేజీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 62 కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ గవర్నమెంట్ ఉన్నాయి. దీంట్లో మనకు గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఏ క్యాట్ కలిపి ఫ్రీ ఎంబీబీఎస్ సీట్స్ అంటారు. ఇవి వచ్చేసరికి మనకు 5962, రఫ్గా 6000 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా?
రఫ్గా మనకు 6,000 సీట్స్ ఉన్నాయి. సో ఏ స్టూడెంట్ అయినా, ఎంత టాప్ స్టూడెంట్ అయినా కూడా ఈ 6,000 సీట్లలో మాత్రమే ఫిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో మనకు రిజర్వేషన్స్ ఉంటాయి. ఓకేనా, 46% ఓపెన్లో ఉంటుంది. సో 7% బీసీఏకి ఉంటుంది. 10% వచ్చేసరికి మనకు బీసీబీ వాళ్ళకు ఉంటుంది. అండ్ బీసీసీ వాళ్ళకి 1% ఉంటుంది. దీంట్లో సపరేట్గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 203 సీట్లు ఉంటాయి. అండ్ 330 సీట్లు మైనారిటీ వాళ్ళకు ఉంటాయి. సో ఇవన్నీ పోను దాదాపుగా మనకు ఒక బీసీబీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక 550 సీట్లు వస్తాయి వాళ్ళకు. ఓకేనా, 10% కోటాలో వాళ్ళకు 550 సీట్స్ వస్తాయి. ఓకేనా, సో యాజ్ ఏ బీసీబీ క్యాండిడేట్గా దీంతో పాటు ఎంఆర్సీ యాడ్ అవుతుంది. ఎంఆర్సీ అనేది మనం ఎంత ఉంటుందని చెప్పలేము, అది బీసీబీ కాంపిటీషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ 550 సీట్స్లలో సో బీసీబీ క్యాండిడేట్ కాస్త 600 పొజిషన్లో ఉన్నాడు, 700 పొజిషన్లో ఉన్నాడు, 900 పొజిషన్లో ఉన్నాడు, లేదా 1000 పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, అక్కడ వరకు మనకు సేఫ్గా సీట్ వస్తుంది అనేది మనం అంచనా వేయొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 500 సీట్స్ ఉన్నాయి, 450 పొజిషన్లో ఉన్నాడు బీసీబీలో, 100% సీట్ కదా, ఇలా చూసుకోవచ్చు అనమాట. సో నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి కాంపిటీషన్కి ఇలా పనిచేస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాంపిటీషన్ అయిపోయింది, నెంబర్ ఆఫ్ సీట్స్ అయిపోయాయి, పేపర్ డిఫికల్టీ లెవెల్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకేంటి, కట్ ఆఫ్లు కావాలి. ఓకేనా, కట్ ఆఫ్లు కావాలి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో, మీరు మే 3rd రోజు రాసిన ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామినేషన్ కన్నా ఇప్పుడు పేపర్ అనేది సేమ్ అలానే వచ్చినా, మోడరేట్ టు ఈజీ అయినా కూడా కట్ ఆఫ్ అనేది ఈజీగా పెరిగిపోతుంది. దీనికల మెయిన్ రీజన్ ఏంటంటే 15 minutes టైం అనేది ఇవ్వడం, అడిషనల్గా ఇవ్వడం. ఎందుకు పేపర్ అనేది మోడరేట్ టు ఈజీ అవుతుందని చెప్పానంటే, చూడండి, యావరేజ్గా స్టూడెంట్ నాకు ఒక్క నిమిషం ఛాన్స్ ఇచ్చినా నేను ఇంకో క్వశ్చన్ చేస్తాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాడు. ఏ స్టూడెంట్ అయినా, నువ్వైనా లేకపోతే నీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా. అలాంటిది 15 minutes అనేది అడిషనల్గా ఇవ్వడం వల్ల, సార్ ఇది మాకు సైన్ పెట్టడానికో ఇన్స్ట్రక్షన్స్కో వాటికి అయిపోతుంది కదా ఓఎంఆర్ షీట్, అయిపోతుంది. అది కూడా మే 3rd రోజు కూడా అదే ఉంది కదా, కొత్తగా ఇప్పుడు ఏం కాదు కదా. సో కాబట్టి అది మీరు కన్సిడర్ చేయొద్దు. 15 minutes టైం అనేది అడిషనల్గా ఉంది. ఆన్ అండ్ యావరేజ్గా 15 minutes టైంలో ఒక మెరిట్ క్యాండిడేట్ 10 questions అడిషనల్గా చేస్తాడు అనుకుందాం. ఓకేనా, 10 questions అడిషనల్గా దేని బేస్ చేసుకొని, మే 3rd రోజు రాసిన మీరు నీట్ ఎగ్జామ్ కన్నా ఈ 15 minutes టైం వల్ల ఆన్ అండ్ యావరేజ్గా స్టూడెంట్ 15 to 15 questions చేసే వాళ్ళు ఉంటారు అడిషనల్గా. కానీ మనం యావరేజ్గా 10 questions అడిషనల్గా చేస్తాడు అనుకుంటే 10 into 4 అంటే 40 మార్క్స్ అనేది మనకు కాంపిటీషన్ అడిషనల్గా యాడ్ అవుతుంది. ఓకేనా, 40 మార్కుల కాంపిటీషన్ అనేది అడిషనల్గా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, స్టూడెంట్కి ఒక్క నిమిషం ఎక్స్ట్రా ఇచ్చినా ఇంకో క్వశ్చన్ పెట్టి 4 మార్క్స్ అడిషనల్కి వెళ్తాడు, అడిషనల్ మార్క్స్ అంటే కాంపిటీషన్లోకి వెళ్తాడు. అలాంటిది 15 minutes ఎక్కువగా టైం ఇస్తే పేపర్ కాస్త మోడరేట్ది ఈజీ అవుతుంది, అంటే అటెంప్ట్ చేయగలుగుతాడు. ఎప్పుడైనా స్టూడెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేయగలుగుతాడు అనే దాన్ని బేస్ చేసుకునే పేపర్ డిఫికల్టీ లెవెల్ డిసైడ్ అవుతుంది. ఒక క్యాండిడేట్ 180 questions అటెంప్ట్ చేశాడు అనుకో, వాని పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ ఈజీ. ఒక క్వశ్చన్ ఒక క్యాండిడేట్ 180 questions కి 80 questions చేశాడు అనుకోండి, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ టఫ్. ఓకేనా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూని బేస్ చేసుకుని ఉంటుంది. అంతేగాని బయటకు వచ్చి స్టూడెంట్స్ కాకుండా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చెప్పేది కాదు. స్టూడెంట్ ఆన్ అండ్ యావరేజ్ బేస్ చేసుకుని మాత్రమే పేపర్ డిఫికల్టీ లెవెల్ని మనం డిసైడ్ చేయగలుగుతాం. ఓకే, సో ఈ 15 minutes టైం కాస్త మనకు కట్ ఆఫ్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని తెలంగాణలో నేను చెప్తున్న కట్ ఆఫ్ సేఫ్ సైడ్ కట్ ఆఫ్. సో సేఫ్ సైడ్ కట్ ఆఫ్ అయితే ఓపెన్ కోటాలో కనుక మీకు సీట్ రావాలంటే 500+ ఉండాలి. ఓకేనా, ఇంతకుముందు ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఇది మనం ఇస్తుంది. 500+ మీరు వస్తే సేఫ్ జోన్లోకి రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మరి భయపెట్టాలని కాదు, రియాలిటీనే చెప్తున్నాను. ఓకేనా, ఈ రియాలిటీ తెలియకుండానే మే 3rd రోజు రాసిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్, చాలా మంది పేరెంట్స్, సార్ కొన్ని మార్క్స్ వస్తే అయిపోవు, కొన్ని మార్క్స్ వస్తాయి. అలాంటి 15 minutes అడిషనల్గా టైం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మార్క్స్ అనేవి పెరుగుతాయి. ఒకవేళ పేపర్ బాగా టఫ్ వస్తే తగ్గొచ్చేమో, కానీ పేపర్ టఫ్ వస్తే అనుకోవట్లే. ఇది నా ఎక్స్పెక్టేషన్. మీ ఎక్స్పెక్టేషన్ అనేది కామెంట్ చేయండి. ఓకే, సో బీసీఈ అయితే సేఫ్ స్కోర్ 480+ ఉండాలి, బీసీడీ అయితే 490+ ఉండాలి, అండ్ బీసీసీ అయితే 430+ ఉండాలి. సో బీసీబీ కూడా మనకు 480+ ఉండాలి, బీసీఏ మనకు 410+ ఉండాలి. అదేవిధంగా ఎస్టీ వచ్చేసరికి మనకు 440+ ఉండాలి. అండ్ SC1 400, SC2 430, SC3 435 ఈ రేంజ్లో ఉంటే మీకు సరిపోతుంది. ఇది మీకు తెలంగాణలో ఫ్రీ MBBS సీట్ రావడానికి మీరు పెట్టుకోవాల్సిన సేఫ్ స్కోర్ ఎగ్జామినేషన్ కన్నా ముందు. సో ఎగ్జామినేషన్ రాసిన తర్వాత సో మనకు ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఓకేనా, అలానే
ఎగ్జామినేషన్ కన్నా ముందు మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది. ఎగ్జామినేషన్ తర్వాత పేపర్ డిఫికల్టీ లెవెల్ని బేస్ చేసుకొని సో అప్పుడు ఎన్ని మార్క్స్ రావచ్చు అనేది నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫ్రెండ్స్, ఇది మీకు కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నేను పంపిస్తాను, లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను మీకు అప్డేట్ చేస్తాను. సో తెలంగాణలో మీకు ఫ్రీగా ఎంబీబీఎస్ రావడానికి రీనీట్లో ఎక్స్పెక్టెడ్ స్కోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో మీకు అర్థమైందా లేదా అనేది. అండ్ మీ టార్గెట్ ఎంత, మీ పిల్లలు ఎగ్జామినేషన్ రాస్తా ఉన్నా, లేకపోతే స్టూడెంట్ యాజ్ స్టూడెంట్గా మీరు ఎగ్జామినేషన్ రాస్తా ఉన్నా, మీరు ఎంత సేఫ్ స్కోర్ని రీచ్ అవుతున్నారు అనేది సో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం.